హలో దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనంతో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేల ఎకరాలు నీట మునిగాయి. చేవెళ్ల ప్రాణహిత పనులను 4-5 నెలల్లో ప్రారంభిస్తామన్న భట్టి, ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్న బీఆర్ఎస్, ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్ నుంచి వినేష్ ఫోగట్ అవుట్, 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని వేటు వేసిన ఒలింపిక్ సంఘం, నిరసన తెలిపామన్న కేంద్రం, నిజమైన గోల్డ్ అంటూ యావత్ దేశం ట్వీట్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. ఖమ్మం, వరంగల్లో భారీ వర్షాలు, భద్రాచలం కాంప్లెక్స్ లోకి నీళ్లు. 3 రోజుల పాటు 10 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. 4-5 నెలల్లో ప్రాణహిత ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం. భూమి హక్కులు కాపాడేలా అసెంబ్లీలో న్యాయం చేస్తామన్న భట్టి. 11న సీతారామ ట్రయల్ రన్, 15న సీఎం ప్రారంభిస్తారన్న ఉత్తమ్. కార్పొరేట్ కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకోవాలన్న సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. అన్ని శాఖలతో నేతన్నలకు ఆర్డర్లు ఇప్పిస్తామన్న నేతలు. వైద్య సీట్లలో లోకల్ కోటాపై సర్కారుకు ప్లాన్ లేదన్న హరీష్ రావు. లోకల్ స్టేటస్ పై గత సర్కార్ జీవోనే అమల్లో ఉందన్న కాంగ్రెస్. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణకు సుప్రీం ఆదేశం. సీబీఐ అఫిడవిట్లో అంశాలు షాకింగ్ గా ఉన్నాయన్న జడ్జి. 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 21 నుంచి నామినేషన్లు, సెప్టెంబర్ 3న ఎన్నిక. ఒలింపిక్స్ లో ఓవర్ వెయిట్ పేరుతో వినేష్ ఫోగట్ పై అనర్హత. ఒక్క రోజులో బరువు పెరిగిందనటంపై అనుమానాలు. వ్యతిరేకిస్తున్నామన్న కేంద్రం, అన్ని ప్రయత్నాలు చేశామన్న ఐఓఏ, సవాల్ చేయాలన్న రాహుల్, కుట్ర దాగుందన్న కాంగ్రెస్. బంగ్లాలో ముజీబుర్ సినీ నిర్మాత, నటుడిని కొట్టి చంపిన ఉన్మాదులు. రేపు 15 మంది మంత్రులతో యూనస్ తాత్కాలిక సర్కార్ ప్రమాణం. డీటెయిల్స్ చూద్దాం. 4-5 నెలల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పనులు ఎక్కడి నుంచి నిలిచిపోయాయో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఇటు జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లలా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు సీఎం రేవంత్. చేనేతకు పునరుజ్జీవం పోస్తామని ప్రకటించారు. చేనేతకు పునరుజ్జీవం కల్పించడాన్ని ప్రజాప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందన్నారు సీఎం రేవంత్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక సాధనగా నిలిచిన చేనేత నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని గుర్తు చేశారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ట్విట్టర్లో ప్రకటించారు. వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల పనులు 4-5 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 45 కోట్లతో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవెళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం అలాంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గంలో మార్పులు చేయాలన్నారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లో ఖమ్మం జిల్లాలోని తన పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల రైతులు సాగు భూములు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. అలైన్మెంట్లో మార్పు చేసి మరో మార్గంలో రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కి విజ్ఞప్తి చేశారు పొంగులేటి. దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ సీఎం పర్యటన వివరాల్ని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ఖమ్మం జిల్లా వైరాకు చేరుకోనున్న సీఎం అక్కడ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ నుంచి దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజాభవన్లో పలు ఐటీ కంపెనీలతో భేటీ అయిన మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారన్న సీతక్క ప్రజాసేవలో సంతృప్తి పొందిన వారే అసలైన శ్రీమంతులన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 6 గ్యారంటీల్ని అమలు చేసి చూపామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కొల్లాపూర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు జూపల్లి. ప్రైవేట్ దవాఖానాల పైన ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు దాన్ని పెంచి 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అంటే మీ తరఫున ప్రభుత్వం ఆ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం మీ పేరునే డబ్బులు మీరు లోకల్ ప్రైవేట్ హాస్పిటల్ ఆ డబ్బులు మీరు కట్టాల్సిన వాడుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పంటల్ని రైతులు వేయాలని సూచించారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత జిల్లెలగడ్డ గ్రామంలో 30 ఎకరాల్లో పామాయిల్ మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే కూడా మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్లకు పంట రావడం జరుగుతుంది. ఎకరానికి ఖర్చులు దాదాపు 1 లక్ష రూపాయలు మిగులుతాయి అనేటువంటి లెక్క మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉండ్రి. దీనికి సంబంధించి రైతుల మీద విస్తృతంగా అవగాహన మేము ఇప్పుడు రైతు వేదికల ద్వారా పెట్టుకునే సమావేశాల్లో కూడా రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి హుస్నాబాద్ కేంద్రంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో విధుల సమయానికి రాని డాక్టర్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎంజీఎంతో పాటు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, సీఎంకే హాస్పిటల్ని సందర్శించారు. 80 మంది డాక్టర్లు, 90 మంది సిబ్బంది సమయానికి విధుల్లోకి రాలేదు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన అభిమానులు, పార్టీ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సామా భరత్ రెడ్డి, పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. చేనేతపై జీఎస్టీ భారం తగ్గించేలా కేంద్ర మంత్రులతో మాట్లాడతామని చెప్పారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని ఫైర్ అయ్యారు. మహిళలపై దాడుల్లో బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలిలతో కలిసి కేక్ కట్ చేశారు పొన్నం. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ఆదరించాలన్నారు మంత్రి. చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు, చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేతన్నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని, పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. త్వరలోనే మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటిస్తుందని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చేనేత రంగంలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సిరిసిల్లలో 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. గతంలో చేనేత రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిరిసిల్ల వచ్చి కార్మికులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉంటుందని తెలిపారు ఆది శ్రీనివాస్. తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆర్డర్ అనేది వస్తుంది. అది వీలైనంత త్వరలో మాట ఈ సందర్భం మీ అందరూ కూడా ఈ చేనేత జాతి విమర్శించడం తెలియదు. ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా చాలా మంది ఇందులో వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల మీరు రిలే దీక్షలు చేసినప్పుడు కూడా ఆ దీక్షకు సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించడం హర్షణీయమని తెలిపారు. భువనగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఐలయ్య. భూదాన్ పోచంపల్లి చేనేత చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. చేనేతపై జీఎస్టీ భారం తగ్గించేలా కేంద్ర మంత్రులతో మాట్లాడతామన్నారు బీర్ల ఐలయ్య.
6 గజాల చీరను అగ్గిపెట్టెలో చేసినటువంటి కళాకారులు, ఆ గొప్ప కళాకారులు ఉన్నటువంటి చేనేత కార్మికులు పస్తులుండొద్దు. గత ప్రభుత్వాలు మిమ్మల్ని విస్మరించిన ఈ 10 సంవత్సరాలు మనకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, మన నేతన్నలు చనిపోతే వాళ్ళకు వచ్చే బీమా సౌకర్యాలు కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందంటూ మహిళా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై దాడుల్లో బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో ఆందోళన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. పోలీసులు గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు పైన ఏదైతే పెట్టాడో ఆగమేఘాల మీద మోదీ, దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్కి నోచుకొని బిల్లు ఈరోజు మేము అందుకే వారి వైఖరి తప్పుపడుతూ ఇంప్లిమెంటేషన్ చేయకుండా మా హక్కులు తొక్కేస్తున్న మోదీకి రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చెక్కు పెడతాం. ఈరోజు మానభంగాలు, హత్యలు, ఈరోజు ఆడపిల్ల బతికే విధంగా లేకుండా చేస్తున్నాడు. పార్లమెంట్లో అమెండ్మెంట్స్ తేవాలి. రంగారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్లో భారీ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కాల యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు కాల యాదయ్య. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. కొండ లక్ష్మణ్ బాబూజీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత చేనేత కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్నారు నేతలు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎగువన పడుతున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లోకి వరద వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తితో పాటు నారాయణపేట జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2,74,442 క్యూసెక్లు వస్తుండగా 3,72,053 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుతం 883.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో సాగర్ 18 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లకు పైకెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,17,558 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,40,932 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులుగా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 11,000 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46 టీఎంసీల నీరుంది. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు 13 టీఎంసీల నీరు చేరింది. 2,586 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది.
జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఆకేరు, మున్నేరు, వట్టివాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం, బయ్యారం చెరువులు మత్తడి పోస్తున్నాయి. పాకాల సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల దగ్గర మున్నేరు వాగు ఉధృతికి మద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురిసింది. భద్రాచలం రామాలయం ముందున్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నాన్ని ప్యాకెట్లలో భక్తులకు అందజేశారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్, వర్షపు నీటితో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. రామాలయం దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రామాలయం పక్కన కిందకు ఒరిగిన శ్రీ కుసుమ హరినాథ బాబా ఆలయంలోని కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. కొండ కింద ఉన్న దుకాణాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని కొన్ని కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడ్డారు జనం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో పోలీస్ సిబ్బంది కాలువ ద్వారా వరద నీటిని బయటకు మళ్లించారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గన్నేరు వాగు తెగి వరి పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాములేరు వాగు వరద ఉధృతికి 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పొంగలపల్లి వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తాళ్ల సాయంతో కాపాడారు గ్రామస్తులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు దగ్గర కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం బ్రిడ్జిని ఆనుకొని పారుతోంది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా వాగుపై ఎవరూ ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో పతకానికి చేరువైన వినేష్ ఫోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందని ఫైనల్ పోటీ నుంచి ఒలింపిక్ కమిటీ తప్పించింది. దీంతో ఎన్నో ఏండ్ల వినేష్ కష్టం, కోట్లాది మంది భారతీయుల మెడల్స్ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు వినేష్ ను ఫైనల్లో ఆడించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామంది ఐఓఏ. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కి చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా ఆమె చరిత్ర సృష్టించారు. అనూహ్యంగా 100 గ్రాముల అధిక బరువు ఉందంటూ వినేష్ పై బ్యాన్ పడింది. దీంతో 140 కోట్ల ఇండియన్స్ గోల్డ్ మెడల్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందంటూ వినేష్ ను ఫైనల్ నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బ్యాన్ పై ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషా స్పందించారు. వినేష్ పై అనర్హత ఊహించలేదన్నారు. ఈ విషయంపై వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తోనూ మాట్లాడినట్లు చెప్పారు. వినేష్ ను ఫైనల్లో ఆడించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేశామన్నారు. ఒలింపిక్ విలేజ్ లో చికిత్స పొందుతున్న వినేష్ ను కలిసినట్లు చెప్పారు. ఐఓఏ నుంచి ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. భారత ప్రభుత్వంతో పాటు దేశమంతా వినేష్ వెంటే ఉందన్నారు ఉషా. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh, and IOA is following that up in the strongest possible manner. I am aware of the relentless effort made by Vinesh medical team led by Dr. Dinshaw Patiwala and the Chief Dimission Gagan Narang through the night to ensure that she could meet the competition requirements. వినేష్ బరువును తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ప్యారిస్లోని భారత చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్టీవాలా. సెమీఫైనల్ పోటీ తర్వాత వినేష్ వెయిట్ చెక్ చేస్తే 2.7 కిలోలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అప్పటి నుంచి బరువు తగ్గించడానికి రాత్రంతా ప్రయత్నించామని చెప్పారు. నీరు, ఆహారం లిమిట్ గా ఇచ్చామన్నారు.
చెమటలు రావటానికి వ్యాయామాలు, ఆవిరి స్నానం వంటివి చేయించామని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు మరో 100 గ్రాములు తగ్గించలేకపోయామన్నారు. మరికొంత టైం ఉంటే ఆ బరువు తగ్గించేవాళ్లమన్నారు దిన్షా పార్దివాలా. When she couldn't sweat anymore, we even had to go to some drastic measures like cutting off her hair, and they wear a vest, so we shortened that vest, so even a few milligrams if we can reduce, we tried. And despite all of this, at about 7:15 to 7:30 is the weigh-in. It was unfortunately 100 grams over 50 kilograms. If we maybe had a few hours more, we could have achieved that 100 grams, but we just didn't have that time. వినేష్ బ్యాన్ పై వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ నేనాడుల లోవిక్ స్పందించారు. ఆమెకు జరిగింది బాధాకరమే అయినప్పటికీ నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. కేవలం 100 గ్రాములే అధిక బరువు ఉన్నా రూల్స్ ప్రకారం పోటీలో పాల్గొనటానికి అనుమతి లేదన్నారు నేనాడ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.